ఫస్ట్ మామూలుగా కథ చెప్పింది శివన్న నన్ను పిలిచి, కానీ కథ చెప్తున్నప్పుడు మాత్రం అన్ని వేరియేషన్స్ నాకు ఒకనొక టైంలో ఇవన్నీ నేను పండించగలను. ఎందుకంటే నేనంటే కొంచెం నవ్వుతారు జనాలు, కానీ నేను కోపానికి వస్తే మరి రిసీవ్ చేసుకుంటాను అనుకున్నా. కానీ అయితే పిల్లివై పులిని చేసి నాకు శివన్న థ్యాంక్స్. అదేవిధంగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇంకా మీ యొక్క హృదయాల్లో ఇంకా గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి మన దర్శకులు శివన్న గారికి, అదేవిధంగా మరి సోదరులు ఇందులో హీరో నిజంగా హీరోనే ఆయన మన అనిల్ గారికి, నిజంగా హీరోనే. ఈరోజు కనిపించే ఈ అనిల్ మన తెలంగాణలో ఒక మంచి హీరోల స్థానంలో నిలబడతాడు. ఇది మాత్రం నేను 100% చెప్పగలను. ఎందుకంటే అంత స్టఫ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కష్టపడితే ఇంకా చాలా వేరియేషన్ చూపెడతారు. కానీ వాళ్ళు ఒరిజినల్గా ఈ తెరవీని ఎంత కష్టపడ్డారో వెనకాల కూడా అంతే కష్టపడ్డారు వీళ్ళిద్దరు. వీళ్ళకు తోడు త్రిమూర్తుల్లాగా మన శ్రీకాంత్ అన్న డిఓపి గారు. వీళ్ళు ముగ్గురు నిజంగా నేను హీరో అని ఎప్పుడు అనుకోలేదు, నేను డైరెక్టర్ని అనుకోలేదు, నేను కెమెరామెన్ అనుకోలేదు. వాళ్ళు ఒరిజినల్గా మేము ఎట్లనైతే ఉన్నామో అట్లనే వర్క్ చేసారు. వీళ్ళందుకే అంత గొప్ప సక్సెస్ని ఇవ్వగలిగారు వాళ్ళు.